వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో మీన్ వాల్యూ థీరమ్స్ నుంచి రోజ్ థీరం అనే ఫస్ట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తాను. దాని మీద 5 క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెరిఫై రోజ్ థీరం ఫార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -2, 3. అవునా? సో క్వశ్చన్ అయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ క్వశ్చన్ కంటే ముందు రోజ్ థీరం యొక్క ఇది మనకు తెలియాల. ఏమి? రోజ్ థీరం యొక్క పాయింట్స్ మనకు తెలియాల. ఫస్ట్ వన్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఎ ఫంక్షన్ సచ్ దట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఉండాల ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి. ఆ గివెన్ ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బిలో ఆ ఫంక్షన్ ఏముండాల? కంటిన్యూస్ ఫంక్షన్ ఉండాల. అదే విధంగా ఆ గివెన్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఉండాల ఓపెన్ ఇంటర్వల్. మరి క్లోజ్డ్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇలా రాస్తే దాన్ని ఏమంటామంటే క్లోజ్డ్ ఇంటర్వల్ అంటాం. అదే రౌండ్ బ్రాకెట్ పెరాంథసిస్ రాస్తే దాన్ని ఓపెన్ ఇంటర్వల్ అంటాం. ఓపెన్ ఇంటర్వల్ లో మనము ఏ కమా బి అనేటివి ఏబి మధ్యలో ఉండే పాయింట్స్ తీసుకుంటాం, ఎక్స్క్లూడింగ్ ఏ అండ్ బి. కానీ క్లోజ్డ్ ఇంటర్వల్ లో ఏ అండ్ బి కూడా తీసుకుంటాం. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ -2, 3 ఓపెన్ ఇంటర్వల్ -2, 3 నంబర్ లైన్ మీద మీకు చూపిస్తాను. ఇదేంటిది? 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఈ విధంగా అప్ టు పోతా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ -1, -2, -3, -4 ఈ విధంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ -2, 3 అంటే ఎక్స్క్లూడింగ్ -2, ఎక్స్క్లూడింగ్ 3 ఇన్ బిట్వీన్ వచ్చే వాల్యూస్ అన్ని మనం తీసుకుంటాం. సరేనా? ఓపెన్ ఇంటర్వల్ -2, 3 అంటే -2 కూడా తీసుకోము, 3 కూడా తీసుకోము, ఇన్ బిట్వీన్ వచ్చే వాల్యూస్. అదే క్లోజ్డ్ ఇంటర్వల్ -2, 3 అంటే -2 కూడా తీసుకోవాలి, 3 కూడా తీసుకోవాలి. అర్థమవుతుందా? క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఈ 2 పాయింట్స్ కూడా తీసుకోవాలి. ఓపెన్ ఇంటర్వల్ అంటే వీటి మధ్యలో ఉండే పాయింట్స్ మనము కన్సిడర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఆ గివెన్ ఇంటర్వల్ లో ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాము, అదే విధంగా బి అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. రెండు వాల్యూస్ ఈక్వల్ గా రావాలి. దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఈ 3 పాయింట్స్ గనక మనకు సాటిస్ఫై అయిన తర్వాత దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? అట్లీస్ట్ ఒక పాయింట్ ఉంటుంది ఇన్ బిట్వీన్ ద ఇంటర్వల్ ఏ కమా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఇది ఒక టాంజెంట్ డ్రా చేశాను కర్వ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. కానీ ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఏముంటుందంటే 0 ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ కి నేను డ్రా చేసినటువంటి టాంజెంట్ యొక్క స్లోప్ ఏముంటుందంటే 0 ఉంటుంది, బికాస్ ద టాంజెంట్ ఈస్ parallel to x axis. అవునా? సో ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రోజ్ థీరం యొక్క 3 పాయింట్స్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఎ ఫంక్షన్ సచ్ దట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి, డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి, అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. 3 పాయింట్స్ సాటిస్ఫై చేస్తే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్, అట్లీస్ట్ 1 పాయింట్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వల్ such that f dash of c is equal to 0. ఇకపోతే క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెరిఫై రోజ్ థీరమ్ ఫార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -2, 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే సొల్యూషన్ లో ఫస్ట్ పాయింట్ గివెన్ ఫంక్షన్ రాసుకుంటాను. గివెన్ దట్ అనేసి ఆ గివెన్ ఫంక్షన్ రాసుకుంటాను. వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4. అవునా? వెంటనే నేనేం చేస్తానంటే ఇది పాలినామియల్ ఫంక్షన్. అవునా? పాలినామియల్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ కాబట్టి ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది, అదే విధంగా డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. కంటిన్యూస్ ఎక్కడ అవుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ -2, 3. అదే విధంగా డిఫరెన్షియబుల్ ఎక్కడ అవుతుంది? ఓపెన్ ఇంటర్వల్ -2, 3. అదే రాస్తాను, సెంటెన్స్ ఫామ్ లో రాస్తాను క్లియర్లీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ continuous in
closed interval minus 2 comma 3 and differentiable in open interval minus 2 comma 3. కావాలంటే మీరు ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమని, సిన్స్ f of x is a polynomial in x and hence it is continuous అని రాసుకోవచ్చు. All polynomial functions are continuous and differentiable in the given interval. అవునా? సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే f of a ఈక్వల్ టు f of b అవుతుందా చెక్ చేద్దాం. a అంటే ఎంత -2 ఇక్కడ, అలాగే b అంటే ఎంత 3. సో f of -2 సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఇక్కడే గమనించవచ్చు, ఎక్స్ ప్లేస్ లో -2 పెడితే -2 + 2 హోల్ క్యూబ్ అంటే ఇదంతా 0 అయిపోతుంది. ఇది 0 అయితే పక్కనున్న టర్మ్ ని కూడా 0 చేసేస్తుంది. సో అది 0 వచ్చింది. అలాగే 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 3 అంటే ఈ టర్మ్ 0 అవుతుంది. ఈ టర్మ్ 0 అయితే పక్కనున్న టర్మ్ కూడా 0 అయిపోతుంది. సో f of -2 వాల్యూ, అదే విధంగా f of 3 వాల్యూ అంటే f of a ఈక్వల్ టు f of b వచ్చింది. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, రోల్స్ థీరం లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ మీకు సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనము నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, f' ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు x నేను డిఫరెన్షియేట్ చేస్తాను f ని. ఓకే, సో ఒక్కసారి f రాసుకోండి. f ఏముంది అక్కడ, x + 2 హోల్ క్యూబ్, అవునా, x - 3 హోల్ పవర్ 4. f' d/dx of f of x అంటే విల్ గెట్ f'. f' అంటే ఏంటి, 1 టైం డిఫరెన్షియేట్ చేస్తే, ఒకవేళ 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే f''. uv రూల్ యూస్ చేస్తాను. యాజ్ యూజువల్ గా మీకు అందరికి ఐడియా ఉంటుంది, uv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ vu డాష్. డాష్ అంటే ఏంటి, డిఫరెన్షియేట్ చేస్తున్నాను అని. సో u అలాగే ఉంటుంది, అంటే x + 2 హోల్ క్యూబ్ అలాగే ఉంటుంది, నో చేంజ్ అట్ ఆల్. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను v ని. ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తానో d/dx of x⁴n ఫార్ములా యూజ్ చేస్తాను. వాట్ ఈస్ d/dx of x⁴n? n into x⁴n - 1. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫార్ములా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 4 into x - 3 హోల్ క్యూబ్ వస్తుంది, అవునా, ప్లస్ నెక్స్ట్ vu డాష్. v అంటే ఏంటి, ఈ టర్మ్. v అలాగే రాస్తాను. ఇప్పుడు v ని డిఫరెన్షియేట్ చేయను, u ని డిఫరెన్షియేట్ చేస్తాను, అంటే 3 into x + 2 గా రాసుకుంటా, అవునా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక దీంట్లో మనం x + 2 హోల్ స్క్వేర్ కామన్ చేయొచ్చు. x + 2 హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ ఉంది. సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ 3 into x + 2 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. సో రెండు చోట్ల x + 2 హోల్ స్క్వేర్ కామన్ చేయొచ్చు, అదే విధంగా x - 3 హోల్ క్యూబ్ కూడా కామన్ చేయొచ్చు. సో 2 టర్మ్స్ లో, ఈ టర్మ్ లో అదే విధంగా ఈ టర్మ్ లో నేను ఏం కామన్ చేస్తున్నానంటే x + 2 హోల్ స్క్వేర్ కామన్ చేస్తున్నాను, అదే విధంగా x - 3 హోల్ స్క్వేర్ కాదు హోల్ క్యూబ్ కామన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇందులో x + 2 హోల్ స్క్వేర్ వెళ్ళిపోతే ఇంకో x + 2 ఉంటుంది కాబట్టి 4 కూడా ఉంటుంది కాబట్టి 4 into x + 2 గా రాసుకుంటా. అండ్ ఇక్కడ వాట్ ఈస్ రిమైనింగ్ హియర్, x - 3 హోల్ క్యూబ్ కామన్ చేసేసాను, x + 2 హోల్ స్క్వేర్ కూడా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 3 into x - 3 ఈజ్ రిమైనింగ్, అవునా. సో దాని తర్వాత ఇక్కడ కొద్దిగా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. 4 into x 4x, 4 2 8, 3 into x 3x -9. 4x + 3x means 7x, -9 + 8 means you will get -1. సో దీని మొత్తం వాల్యూ ఎంత అంటే 7x - 1. సో ఇక్కడే నేను రాసేస్తాను. సో హియర్ we will get 7x - 1. మనకి ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటి అంటే f'(x). దాని తర్వాత నేను మీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం రాయాలి అంటే 3 కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం అనేవి మనం ఈ ప్రాబ్లం సాటిస్ఫై చేస్తుంది కాబట్టి హెన్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ C in -2, 3 such that f'(c) = 0 రాయాలి. అది ఎలా రాయాలి అంటే చూడండి, thus all the 3 conditions of Rolle's theorem are satisfied hence there exists a point C
ఇన్ ఓపెన్ ఇంటర్వల్ -2, 3 క్లోజ్డ్ ఇంటర్వల్ కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇన్ ఓపెన్ ఇంటర్వల్ -2, 3 such that f dash of c equal to 0. such that f dash of c equal to 0. సో పైన f of x అయితే మనకు కనిపిస్తోంది. f dash of c equal to 0 చేసుకోవాలి అంటే x ఉన్న చోటంతా c రాసి equal to 0 చేసుకోవాలి. సో దిస్ కెన్ బి రిటన్ as c + 2 whole square into c - 3 whole cube into 7c - 1 equal to 0. అంటే c + 2 whole square equal to 0 సపరేట్ గా రాసుకోవచ్చు. అదే విధంగా c - 3 whole cube equal to 0 సపరేట్ గా రాసుకోవచ్చు. అదే విధంగా 7c - 1 equal to 0 సపరేట్ గా రాసుకోవచ్చు. అవునా, 3 కేసెస్ వస్తాయి. సో ఇక్కడ c వాల్యూ ఎంత -2, ఇక్కడ c వాల్యూ ఎంత 3, ఇక్కడ 7c equal to 1 అయితే c వాల్యూ ఎంత 1/7. సో c కి 3 వాల్యూస్ వచ్చినాయి. ఏవి ఆ 3 వాల్యూస్ అంటే -2, 3, c is -2, 3, 1/7. సో c is equal to -2, 3, 1/7. కానీ మనము -2, 3 తీసుకోము, ఎందుకంటే ఓపెన్ ఇంటర్వల్ లో -2, 3 అనేటివి మనకు తీసుకోము కాబట్టి. సో ద c వాల్యూ ఆఫ్ c is 1/7 which belongs to open interval -2, 3. అవునా, సో కింద మనం ఏం రాసుకోవచ్చు అంటే hence Rolle's theorem has been verified అని చెప్పి రాసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కొద్దిగా స్పీడ్ గా చెప్పుకోవచ్చు మనము. వెరిఫై Rolle's theorem for f of x is equal to x³ - 3x² - x + 3 in closed interval 1, 3. అవునా, సో యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఫస్ట్ ఏం రాసుకుంటాను, గివెన్ రాసుకుంటాను. సో బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్. వాట్ ఈస్ గివెన్? గివెన్ f of x is equal to x³ - 3x² - x + 3. ఇది చూడంగానే ఇది పాలినామియల్ కాబట్టి ఇది కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ ఎక్కడ అవుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 3. అదే విధంగా డిఫరెన్షియబుల్ అవుతుంది ఎక్కడ? ఓపెన్ ఇంటర్వల్ 1, 3. సో కావాలంటే రాసుకోండి క్లియర్లీ. f of x is continuous in closed interval 1, 3. closed interval 1, 3 and differentiable in open interval 1, 3. సో చూడంగానే చెప్పేయచ్చు, ఎందుకంటే ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఆల్ పాలినామియల్ ఫంక్షన్స్ ఆర్ ఏమని చెప్పొచ్చు, కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఇన్ ద గివెన్ ఇంటర్వల్. ఓకే, సో ఇక్కడైతే మనకేం ఇబ్బంది లేదు. నెక్స్ట్ f of a ఫైండ్ అవుట్ చేయాలి. f of a అంటే f of 1, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో f of 1 ఎంత వస్తుందంటే 1 - 3 - 1 + 3 + 3 - 3 will get cancelled, 1 - 1 will get cancelled, here will get 0. Similarly, what is f of 3? 3³ means 27 -27 -3 + 3. This is also 0 కాబట్టి f of 1 equal to 0, that is equal to f of 3. అంటే f of 1 equal to f of 3 కాబట్టి both are 0 కాబట్టి both are equal. So ఇక్కడ all the 3 conditions of Rolle's theorem are satisfied. Hence there exists a point c 1, 3 such that f dash of c equal to 0. First f dash of x కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం. f dash of x ఎంత అంటే x³ డెరివేటివ్ ఎంత 3x². ఏ ఫార్ములా యూజ్ చేశాను? d/dx of x power n. కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. d/dx of x power n is equal to n into x power n minus 1. అంటే d/dx of x³ ఎంత అవుతుంది? 3x² అవుతుంది. అవునా, d/dx of x² ఎంత అవుతుంది? d/dx of x power 4 ఎంత అవుతుంది? 4x³ అవుతుంది. అదే x² అయితే 2x అవుతుంది. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇది 3x² అయింది. 2x into 3 ఎంత అవుతుంది? x² యొక్క డెరివేటివ్ 2x. 2x into -3 ఎంత? -6x. d/dx of x అంటే 1, d/dx of కాన్స్టెంట్ అంటే 3 కి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x ఇది 0 అయిపోతుంది, x 1 వస్తుంది. కాబట్టి అన్ని డిఫరెన్షియేట్ చేసేసినాం. సో నెక్స్ట్ ఏం రాసుకోవాలి? thus all the 3 conditions of Rolle's theorem are satisfied. Hence there exists a point small c in open interval 1, 3 such that f dash of c equal to 0. So f dash of c equal to 0 రాసుకున్నాను. సో 3c²
-6c -1 = 0 అంటే x ఉన్న చోటంతా c రాశాను. మనం జస్ట్ క్యాల్సీలో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి నౌ దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c = 0 ఆ ఫామ్ లో ఉంది. a వాల్యూ ఈజ్ 3, b వాల్యూ ఈజ్ -6 and c value is -1. just calcilo manam feed cheste c ki 2 values vastayi. those 2 values are 3 plus or minus 2√3 divided by 3 avuna. kani 3 minus 2√3/3 మనకు ఉపయోగపడదు ఎందుకంటే అది నెగటివ్ వాల్యూ వస్తుంది. కానీ c = 3 + 2√3/3 క్యాల్సీలో దీని వాల్యూ మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అది ఎంత వస్తుందంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే దట్ క్లియర్లీ లైస్ ఇన్ బిట్వీన్ 1,3 1,3 మధ్యలో ఉంది కాబట్టి సో c వాల్యూ మనకు ఓకే. కానీ 3 - 2√3/3 అనేది నెగటివ్ వాల్యూ వస్తుంది, అది మనకు యూజ్ అవ్వదు. ఓకే, సో దాని తర్వాత మీరు బాగా నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వెరిఫై రోల్స్ థీరం ఫర్ f of x = log of x² + ab divided by x into a + b in closed interval a, b. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, ఫస్ట్ నేను సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏం చేస్తానంటే గివెన్ అనేసి ఆ f of x రాసుకుంటాను. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ f of x = what is f of x here? log of x² + ab divided by x into a plus b. అవునా? సో వెంటనే ఇది రాసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే దీని తర్వాత ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి లాగరిథమిక్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఎక్కడ అంటే ఇన్ పాజిటివ్ రియల్ నంబర్స్ ఆల్ రియల్ నంబర్స్ కాదు, ఇన్ పాజిటివ్ రియల్ నంబర్స్. కాబట్టి కింద ఏం రాసుకోవచ్చు అంటే క్లియర్లీ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది, అదే విధంగా డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవుతుంది ఇన్ ద గివెన్ ఇంటర్వల్. గుర్తుపెట్టుకోండి, లాగరిథమిక్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, అదే విధంగా డిఫరెన్షియబుల్ ఇన్ పాజిటివ్ రియల్ నంబర్స్. ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్ ఆల్సో. అదే విధంగా ఇప్పుడు f of a ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ది ప్లేస్ ఆఫ్ x యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ a. మరి ఎంత వస్తుందో చూద్దాం. f of a వాల్యూ ఒకసారి గమనించండి. f of a x ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? log of a² + ab. x² అంటే a² + ab. మరి కింద ఇక్కడ x ప్లేస్ లో a పెడితే a into a plus b means a² + ab వస్తుంది. అవునా? That means numerator and denominator will get cancelled. Here we will get log 1. Log 1 value is 0. Similarly, we have to find f of b. f of b value ante ent ostundante log of b² + ab వస్తుంది. మరి ఇక్కడ ఎప్పుడైతే x ప్లేస్ లో b పెడతామో b into b² వస్తుంది, b² + ab వస్తుంది, b² + ab. ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. సో log 1 వాల్యూ is 0. సో హియర్ f of a = f of b. f of a is equals to f of b. కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాను, ఆ తర్వాత డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ అని చెప్పాను, ఆ తర్వాత f of a = f of b అన్నాను. కాబట్టి మనకు రోల్స్ థీరం యొక్క 3 కండిషన్స్ ఈ ప్రాబ్లం సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి నౌ వీ హ్యావ్ టు ఫైండ్ f' of x. మరి దీని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మీకు బాగా తెలుసు, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము. f' of x అంటే d/dx of f of x అంటే we'll get f' of x. కానీ ఇక్కడ d/dx of ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. d/dx of log of x² + ab divided by x into a plus b. ఇక్కడ రెండు రకాలుగా డిఫరెన్షియేట్ చేయొచ్చు, కానీ మనం ఈజియెస్ట్ వేలో డిఫరెన్షియేట్ చేద్దాము. ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అయితే అదే, కానీ మీకు అందరికీ ఫార్ములా ఐడియా ఉంటుంది. log of a/b ఫార్ములా. log of a/b means log a minus log b. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇక్కడ దీన్ని రెండు రకాలుగా నేను స్ప్లిట్ చేసుకుంటాను. ఎలా? d/dx of log a. log a అంటే log of x² + ab గా రాసుకుంటాను, మైనస్ డినామినేటర్ కి సెపరేట్ గా రాసుకుంటాను d/dx of log of x into
a plus b x into a plus b అవునా. సో ఈ విధంగా నేను రాసుకున్నా. సో ఇలా రాసుకుంటే కనుక మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. log of a by b is equal to log a minus log b, log a మైనస్ log b ఆ విధంగా రాసేసాను. కానీ d by dx of log x అంటే ఫార్ములా ఉంది 1 by x. సో d by dx of ఇదంతా x అనుకోండి, ఎలా రాసుకోవచ్చు? d by dx of log x అంటే 1 by x కాబట్టి 1 by x square ప్లస్ ఏబి వస్తుంది. ఫస్ట్ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే 1 by x square ప్లస్ ఏబి. కానీ మనం దేన్నైతే x అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి d by dx of x square ప్లస్ ఏబి. మరి ఇక్కడ d by dx of log x అంటే 1 by x కాబట్టి 1 by x ఇంటూ a ప్లస్ b గా రాసుకోవచ్చు ఇంటూ d by dx of x ఇంటూ a ప్లస్ b. దాన్ని మళ్ళా డిఫరెన్షియేట్ చేయాలి. ఈసారి లాగ్ రాసుకోలేదు, లాగ్ డిఫరెన్షియేట్ అయిపోయింది, జస్ట్ x ఇంటూ a ప్లస్ b ని మళ్ళా డిఫరెన్షియేట్ చేస్తున్నా. కానీ మనందరికీ తెలుసు d by dx of x స్క్వేర్ ఎంత 2x, d by dx of ab అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 2x వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x వచ్చింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో 2x డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ ఏబిగా రాసుకున్నాను మైనస్ ఇక్కడ d by dx of x అంటే 1 ఇంటూ a ప్లస్ b అంటే a ప్లస్ b. మరి ఇక్కడ 0 అవ్వలేదు కదా సార్ అంటే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది 2x అయింది, ఇది 0 అయింది. కానీ ఇక్కడ అలా కాదండి, ఇది అలాగే ఉంటుంది, దాన్ని మనం టచ్ చేయము. d by dx of x అంటే 1 ఇంటూ a ప్లస్ b అలాగే వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుందంటే a ప్లస్ b డివైడెడ్ బై x ఇంటూ a ప్లస్ b గా రాసుకున్నాం. అవునా, x ఇంటూ a ప్లస్ b గా రాసుకున్నాం. కానీ ఇక్కడ న్యూమరేటర్ లో డినామినేటర్ లో a ప్లస్ b అనేది క్యాన్సిల్ అవుతుంది. అయిపోతే మనకి ఎంత ఉంటుందంటే ఇక్కడ 1 by x మాత్రమే వస్తుంది. సో ఈ రెండిటికి ఎల్సిఎం ఏమి అంటే అదే వస్తుంది, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ab. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ ab, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ ab ఉంది కాబట్టి x ఇంటూ 2x ఎంత అవుతుందంటే 2x స్క్వేర్. ఇక్కడ x ఉంటే x స్క్వేర్ ఇంటూ a ప్లస్ x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b, x స్క్వేర్ ప్లస్ ab ఇంటూ 1 అంటే విల్ గెట్ మైనస్ x స్క్వేర్ మైనస్ ab. ఎందుకు మైనస్ ab ప్లస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ మైనస్. అవునా. సో ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి, 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే విల్ గెట్ x స్క్వేర్ మైనస్ ab, x స్క్వేర్ మైనస్ ab. సో దిస్ ఈస్ f డాష్ ఆఫ్ x. కానీ ఇక్కడ ఒక సెంటెన్స్ రాయాలి, మీకు తెలుసు, ఆల్ ద 3 కండిషన్స్ ఆఫ్ రోజ్ థియరమ్ ఆర్ సాటిస్ఫైడ్, హెన్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ స్మాల్ c ఇన్ ఓపెన్ ఇంటర్వల్ a, b such that f dash of c is equal to 0. సో ఇప్పుడు f dash of c equal to 0 చేసుకుంటాను అంటే పైన f dash of x ఉంది కదా, x ఉన్న చోటంతా c పెట్టి రాసుకుంటాను. c స్క్వేర్ మైనస్ ab డివైడెడ్ బై c ఇంటూ c స్క్వేర్ ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0. కానీ మనందరికీ తెలుసు ఇక్కడ డినామినేటర్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి 0ని మల్టిప్లై చేస్తుంది. ఎప్పుడైతే 0ని మల్టిప్లై చేస్తుందో that will become 0. So finally c square minus ab is equal to 0. c square is equal to ab. What is the value of c? c value is under root ab. c value is root ab. ఖచ్చితంగా root ab అనేది it lies in between a and b. It lies in between open interval a comma b. కాబట్టి ఈ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకు ఇప్పటికి 3 క్వశ్చన్స్ ఏమో చేసాం. 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫర్ m greater than 1 n greater than 1 the value of c for which the Ro's theorem is applicable for the function. సో ఇక్కడ c వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి. రోస్ థియరం ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ఇక్కడ f of x అయితే ఇచ్చేసారు, ఎంత x power 2m minus 1 into a minus x whole power 2n in 0, a in the interval 0, a. అవునా. రోజ్ థియరం ఈజ్ అప్లికబుల్ అనే వాళ్ళే ఇచ్చేసినారు. ఇక్కడ మనం జస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనము ఇది కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఏమి రాసుకోము, జస్ట్ డైరెక్ట్లీ మనం f డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సొల్యూషన్ లో f of x అనేది రాసేసుకుంటాను. f of x ఎంత ఇచ్చారు? గివెన్ దట్ f of x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 2m minus 1 ఇంటూ a minus x హోల్ పవర్ 2n. అవునా.
ఇలా రాసుకున్న వెంటనే నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియేట్ చేసేస్తాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే విల్ గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ యూవీ రూల్ యూస్ చేస్తాను. ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా మీకు రాశాను. యూవీ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఇక్కడ u వచ్చేసి x పవర్ 2m మైనస్ 1, v వచ్చి a మైనస్ x హోల్ పవర్ 2n. సో uv డాష్ అంటే x పవర్ 2m మైనస్ 1 నేను ఏమి అలాగే రాసేసుకున్నాను. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. dy dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? 2n ఉంది. సో 2n కింద రాసేస్తాను. a మైనస్ x హోల్ పవర్ 2n మైనస్ 1 గా రాసుకుంటాను. అవునా? సో ఇది రబ్ చేస్తేనే మనం రాయగలుగుతాం కాబట్టి ఇది రబ్ చేసేస్తాను. తర్వాత ప్లస్ a మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2n. ఈసారి ఏమి డిస్టర్బ్ అవ్వదు, v అలాగే రాసుకుంటాను. యూని డిఫరెన్షియేట్ చేస్తే u అంటే ఇది, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే పవర్లో ఉన్న 2m మైనస్ 1 కింద రాసుకుంటాను. x పవర్ 2m మైనస్ 1 మైనస్ 1. ఇంకో మైనస్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2m మైనస్ 2 అవుతుంది. మైనస్ 1 మీన్స్ విల్ గెట్ మైనస్ 2. అవునా? అర్థమైందా లేదా? సో అర్థమైంది. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు 2n కిందికి వచ్చింది, a మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2n మైనస్ 1 అయితే రాసాం. మళ్ళీ a మైనస్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేయాలా వద్దా? a మైనస్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే విల్ గెట్ మైనస్ 1. అవునా? అది మర్చిపోయాము. a మైనస్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1. కానీ ఇక్కడ ఆ సమస్య లేదు. మళ్ళీ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ మనకు ఆ సమస్య లేదు. కానీ దీన్ని మాత్రం ఒకసారి సపరేట్ గా మీకు డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాను. చూడండి. dy dx ఆఫ్ a మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2n. అవునా? పవర్ లో ఉన్న 2n కిందికి వచ్చేస్తే a మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2n మైనస్ 1 రాసేసాం. కానీ ఇంటూ dy dx ఆఫ్ a మైనస్ ఎక్స్ చేయలేదు మేము. dy dx ఆఫ్ a అంటే కాన్స్టెంట్, dy dx ఆఫ్ x అంటే 1. 0 మైనస్ 1 ఎంత వస్తుంది? మైనస్ 1 వస్తుంది. అందుకే నేను ఇక్కడ మైనస్ 1 రాసుకున్నాను. సారీ, మర్చిపోయాను నేను. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఏమైనా కామన్ చేయగలుగుతామా? ఏమి కామన్ చేయలేకపోతే జస్ట్ రాసేయండి. కాకపోతే ఇది నెగిటివ్ టర్మ్ వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ మైనస్ 1. ఇది పాజిటివ్ టర్మ్ వస్తుంది. సో ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2n 2m మైనస్ 1. 2m మైనస్ 1 ముందుకు రాసిందంటే బాగుండేది. సర్లేండి, ఇబ్బంది లేదు. 2m మైనస్ 1 ఎక్స్ పవర్ 2m మైనస్ 2. అవునా? ఈ మొత్తం టర్మ్ సెకండ్ టర్మ్ గా రాస్తాను. మైనస్ 2n ఇంటూ ఎక్స్ పవర్ 2m మైనస్ 1 a మైనస్ ఎక్స్ హోల్ పవర్ 2n మైనస్ 1 హోల్ పవర్ 2n మైనస్ 1. అవునా? ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. అవునా? సో ఎక్స్ ఉన్న చోటంతా మనము 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సారీ, సి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ ఉన్న చోటంతా నేను సి రాస్తాను. చూడండి. a మైనస్ సి హోల్ పవర్ 2n ఇంటూ 2m మైనస్ 1 సి పవర్ 2m మైనస్ 2 మైనస్ 2n సి పవర్ 2m మైనస్ 1 ఇంటూ a మైనస్ సి హోల్ పవర్ 2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసిన వెంటనే ఈ మైనస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ సైడ్ పంపించాలి. అంటే ఇట్ విల్ బికమ్ ప్లస్. అంటే ఈ మైనస్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు కాస్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. తర్వాత ఈ సి అనే టర్మ్ ని సి పవర్ 2m మైనస్ 1 LHS కి తెచ్చుకుంటాను. ఈ మొత్తం టర్మ్ ని ఆ సైడ్ పంపించేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ లో చూడండి. సి పవర్ 2m మైనస్ 2 ఇక్కడే ఉంది. సి పవర్ 2m మైనస్ 1 ఇక్కడ LHS కి వస్తే డివైడ్ చేస్తుంది. సి పవర్ 2m మైనస్ 1 అవుతుంది. ఇక్కడ 2n డివైడెడ్ బై 2m మైనస్ 1 వస్తుంది. అండ్ ఇక్కడ a మైనస్ సి హోల్ పవర్ 2n మైనస్ 1 ఇక్కడే ఉంది ముందు నుంచి. కానీ ఈ a మైనస్ సి అక్కడికి వచ్చి డివైడ్ చేస్తుంది. సో ఇట్ విల్ బికమ్ a మైనస్ సి హోల్ పవర్ 2n. అవునా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సి పవర్ 2m మైనస్ 2 డివైడెడ్ బై 2m మైనస్ 1. సో దీన్ని మనము సి పవర్ 2m మైనస్ 2 పైనే ఉంది. 2m మైనస్ 1 పైకి రాసుకుంటే మైనస్ 2m ప్లస్ 1 గా రాసుకోవచ్చు. అవునా? a టు ది పవర్ ఆఫ్ m by a to the power of n is equal to a to the power of m minus n గా రాసుకోవచ్చు. plus 2m minus 2m will gets cancel. c power minus 2 plus 1 minus 2 plus 1 అంటే minus 1 వస్తుంది. c power minus 1 అంటే 1 by c అవుతుంది. సో దీని మొత్తం వాల్యూ ఎంత అంటే 1 by c.
మరి ఇక్కడ CA మైనస్ C హోల్ పవర్ 2n మైనస్ 1 మైనస్ 2n, ఈ టర్మ్ పైకి వస్తే మైనస్ 2n అవుతుంది. ప్లస్ 2n మైనస్ 2n విల్ గెట్స్ క్యాన్సల్, కేవలం హోల్ పవర్ మైనస్ 1 మాత్రమే ఉంటుంది. సో A మైనస్ C హోల్ పవర్ మైనస్ 1 గా రాసుకోవచ్చు, అవునా? సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే 2n డివైడెడ్ బై 2m మైనస్ 1. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే A మైనస్ C హోల్ పవర్ 1. హోల్ పవర్ 1 మనం రాసుకున్నా ఒకటే, రాయకపోయినా ఒకటే. ఇప్పుడు మనము ఈ A మైనస్ C టర్మ్ ఇక్కడికి వచ్చేయాలా అంటే న్యూమరేటర్ లో ఇక్కడ 1 ప్లేస్ లో A మైనస్ C రాసి డివైడెడ్ బై C రాసేస్తాను, అవునా? డివైడెడ్ బై C రాస్తా, ఇక్కడ నుంచి తీసేసిన ఆ టర్మ్. సో ఎప్పుడైతే మనం సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తామో విల్ గెట్ A బై C మైనస్ 1, అంతే కదా? C బై C అంటే ఇట్ విల్ గెట్ క్యాన్సల్డ్. సో 2n డివైడెడ్ బై 2m మైనస్ 1, అవునా? ఈ మైనస్ 1 ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 1, ఇట్ విల్ బికమ్ ప్లస్ 1. సో ఇదంతా దీని వాల్యూ A బై C వాల్యూ. సో హియర్ A బై C ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 2m మైనస్ 1, అంతే కదండి? మల్టిప్లై చేస్తే 2m మైనస్ 1 వస్తుంది. మరి కింద ఇక్కడ డినామినేటర్ ఎంత అంటే 2m మైనస్ 1. సో మొత్తానికి మనకు C వాల్యూ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తాము. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే C ఇంటూ 2n ప్లస్ 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 2m మైనస్ 1. మనకు కావాల్సింది C వాల్యూ కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు 2m మైనస్ 1 డివైడెడ్ బై 2n plus 2m minus 1. So that is the value of C. అవునా? సో C value A into 2m minus 1, sorry, A into మర్చిపోయాను, A into 2m minus 1 divided by 2n plus 2m minus 1 is the value of C. ఓకే, సో మరి ఇందులో మనము లాస్ట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. వెరిఫై రోల్స్ థీరం ఫర్ ద ఫంక్షన్ f of x is equal to sin x divided by e power x or e power minus x sin x. క్వశ్చన్ మనకు ఇలా అడిగినా బోత్ ఆర్ సేమ్. e power x జస్ట్ న్యూమరేటర్ కి వస్తే ఇట్ విల్ బికమ్ e power minus x sin x ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π. ఓకేనా? సో ఇక్కడ యాజ్ యూజువల్ గానే ముందు ఫస్ట్ 3 క్వశ్చన్స్ మనం ఎలా చేసామో అలాగే రాసుకోవాలి. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ అనేసి f of x రాసుకుంటాను. హియర్ గివెన్ f of x is equal to what is f of x? e power minus x sin x గా రాసుకోవచ్చు. మన క్వశ్చన్ ఇలా ఇచ్చినా మీరు ఇలాగే రాసుకోండి, ఈజీగా ఉంటుంది, మనకు కొద్దిగా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ sin x అలాగే e power minus x రెండు కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్, అదే విధంగా డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్. కావాలంటే రాసుకోండి క్లియర్లీ sin x అండ్ e power minus x are continuous functions ఎక్కడ? ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π అండ్ differentiable in open interval 0, π. ఓకే, సో మనకు ఫస్ట్ 2 కండిషన్స్ అయితే ఓకే సాటిస్ఫై అయ్యాయి. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ f of a, f of b రెండు ఈక్వల్ అవ్వాలి. హియర్ ద వాల్యూ ఆఫ్ a is 0, ద వాల్యూ ఆఫ్ b is π. వాట్ ఈస్ f of 0? f of 0 ఎంత? e power 0, దట్ మీన్స్ యూ విల్ గెట్ మైనస్ 0 ప్లస్ 0 ఉండదండి. e power 0 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కానీ sin 0 వాల్యూ ఎంత మీకు అందరికీ తెలుసు, sin 0 is 0, సో ఇట్ విల్ బికమ్ 1 into 0 means 1 into 0 means 0 వస్తుంది, అవునా? అదే విధంగా f of π ఫైండ్ అవుట్ చేద్దాం. f of b, f of π ఎంత అంటే e power minus π sin π. sin π మీకు అందరికీ తెలుసు, sin π వాల్యూ is 0, అవునా? సో ఇది 0 అయిపోతే e power minus π into 0 means you will get 0. సో హియర్ f of 0 equal to f of π అంటే f of a equal to f of b వచ్చింది. కాబట్టి 3 కండిషన్స్, రోల్స్ థీరం యొక్క 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయిపోయినాయి. ఇప్పుడు మనం f dash of x ఫైండ్ అవుట్ చేయాలి. f dash of x is equal to f of x ని uv రూల్ యూస్ చేసి డిఫరెన్షియేట్ చేయాలి. u అంటే e power minus x, అదే విధంగా v అంటే ఏమి? sin x. లేదా సరే అలాగే డిఫరెన్షియేట్ చేద్దాం. చూడండి, uv రూల్ యూస్ చేసినప్పుడు u అలాగే ఉంటుంది, e power minus x d by dx of sin x. d by dx of sin x అంటే ఏంటి? cos x వస్తుంది. తర్వాత ప్లస్
ఈసారి sin x అలాగే ఉంటుంది, d/dx ఆఫ్ e పవర్ మైనస్ x. ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, d/dx ఆఫ్ e పవర్ x వాల్యూ ఎంత అంటే e పవర్ x. అదే d/dx ఆఫ్ e పవర్ మైనస్ x అంటే ఎంత వస్తుంది అంటే మైనస్ e పవర్ మైనస్ x. అవునా? కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ e పవర్ మైనస్ x వస్తుంది. అవునా? కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది. e పవర్ మైనస్ x మనం కామన్ చేసుకోవచ్చు. సో f dash of x is equal to e పవర్ మైనస్ x కామన్ చేసేస్తే here I will get cos x minus sin x, that is f dash of x. అవునా? అయిన తర్వాత కింద ఒక సెంటెన్స్ రాసుకోవాలి. హియర్ ఆల్ ద త్రీ కండిషన్స్ ఆఫ్ రోస్ థియరమ్ ఆర్ సాటిస్ఫైడ్, హెన్స్ దేర్ ఎగ్జిస్ట్ a point small c in open interval 0, pi. That is very important. In open interval 0, pi, such that f dash of c is equal to 0, such that f dash of c is equals to 0. So f dash of c equal to 0 means wherever you have x in f dash of x, you should replace it with c. So here I will write it e power minus c cos c minus sin c equal to 0. ఓకే, ఫైనల్ గా మనము e పవర్ మైనస్ c ని ఎలా రాసుకోవచ్చు, డివైడెడ్ బై e పవర్ c గా రాసుకోవచ్చు. e పవర్ c ఇంటూ 0 అంటే ఇట్ విల్ బికమ్ 0, అంటే ఇక్కడ నుంచి డినామినేటర్ మనకు కనిపించదు. కేవలం cos c మైనస్ sin c ఈక్వల్ టు 0. దాన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు, cos c ఈక్వల్ టు sin c గా రాసుకోవచ్చు. అంటే ఈ cos c అక్కడికి వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. sin c బై cos c అంటే ఏంటి, 1. అది అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. sin c బై cos c అంటే tan c, 1 కాదండి. sin c బై cos c అంటే tan c వస్తుంది. సో c వాల్యూ ఎంత అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1. అవునా? tan యొక్క ఏ వాల్యూ 1, 45 degrees అంటే pi by 4. సో c is equal to pi by 4. c value is pi by 4 which belongs to ఓపెన్ ఇంటర్వల్ 0, pi. 0, pi మధ్యలోనే pi by 4 ఉంది కాబట్టి pi by 4 అంటే ఎంత, 45 degrees. 45 degrees అనేది 0 and 180 మధ్యలోనే ఉంది కాబట్టి c is equal to pi by 4 belongs to 0, pi అని రాసేసాను. సో మొత్తం మనము 5 క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాము రోస్ థియరమ్ లో. మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో సెషన్ లో లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ గురించి ఒక 4 to 5 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.